బతుకెరిగిన వాడా నానా ఏసయ్యా ఏసయ్యా మీకు వందనాలయ్యా కన్న తండ్రి వందనాలయ్యా స్తోత్రాలయ్యా బాబు మీకు వందనాలయ్యా ఏసయ్యా నువ్వు చేసిన మేలు గొప్పకారాలకు వందనాలయ్యా మేము ఎంతటి వాళ్ళం బాబు మా బతుకులు ఏ పాడివి నాయన మా ఆయుష్ ఏ పాడుతుంది ఆయన మా ఆరోగ్యం ఏ పాడుతుంది ఆయన మా జీవితం ఏ పాడుదయ్యా మా ధనం ఏ పాడుదయ్యా మా బలం ఏ పాడుదయ్యా ఏసయ్యా మేము ఏ పాటి వాళ్ళమయ్యా అయ్యా మేము ఎంతటి వాళ్ళమయ్యా అయ్యా ఏసయ్యా మా ఎడ నీ ఆలోచనలు గొప్పవయ్యా స్తోత్రం నాయన ఏసయ్యా ఏమి ఇచ్చిన రుణం తీర్చలేమయ్యా అయ్యా నీవు జీవం ఇచ్చావు ఏసయ్యా బ్రతకనిస్తున్నావు ప్రభు ఆరోగ్యం ఇస్తున్నావు తండ్రి శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో నాయన దుఃఖంలో తోడే ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభు హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా యేసయ్యా మరి వారం అంతా కూడా కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించు హల్లెలూయా స్తోత్రం తండ్రి నజరేయుడా నా యేసయ్యా ఇన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గణమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ ధ్యాన
నీకు స్తోత్రాలు ప్రభువా. నీ భక్తుల మధ్యలో మీరు నివసించువాడే ఉన్నారు ప్రభు, మీకు స్తోత్రాలు. హల్లెలూయా. దేవా మేము మర్చిపోకూడదు బాబు. నాయన ఎన్నోసార్లు మేము నాయన ప్రభు విచారపడుతూ ఉన్నాం, కలవరాలు పడుతున్నాం. నీ కృప మమ్మల్ని ఎడవదు నాయన, ఎడవాయి. ఏ క్షణం కూడా నువ్వు విడిచిపెట్టి దేవుడు కాదు అయ్యా ప్రభు. అనుక్షణం మీరు మాకు తోడై ఉన్నారు, అడుగడుగునా మీరు మాకు తోడై ఉన్నారు. బలపరిచి స్థిరపరిచి నడిపిస్తున్నారు ప్రభు. నువ్వు బలపరుస్తున్నావు తండ్రి యేసయ్యా. మీరు మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మా జీవితకాలం అంతా నీకు రుణపడి ఉన్నామయ్యా. ప్రతి ఉదయం సాయంకాలం బ్రతుకు దినములన్నీ కూడా మా జీవితకాలం అంతా నేను స్తుతించుకునే భాగ్యం నీ రెక్కల నీళ్ళలో ఉండేటువంటి కృప మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండం 14:13 వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయ రక్షణ మీరు ఊరకే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీద మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పిన. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. మరి ఇప్పుడు వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ యేసయ్య నామములో మీ అందరికీ వందనాలని, మరి మన యజమానుడైనటువంటి యేసుప్రభువు వారికి కూడా మరొకసారి మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ఇశ్రాయేలీలు బహు కష్టంలోనూ దుఃఖంలోనూ శ్రమలోనూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దగ్గర 430 సంవత్సరాలు ఎంతో ఒక భయంకరమైనటువంటి శ్రమంలో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు తమ పితరుడు దేవుడైనటువంటి సైన్యములకు అధిపతికి యెహోవాని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ యొక్క కృంగుదల వచ్చేది కదండి. బాగా శ్రమంలో ఉన్నప్పుడు ఆ కష్టంలోనే ఆయనకి ప్రార్థన చేశారు. హల్లెలూయా. వాళ్ళకి ఇంకా వాళ్ళ శ్రమలో చిన్నవి కాదు, దాస్యత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు రాజులుగాను యాజకులుగా ఉండవలసిన వాళ్ళు ఎదురు పడిపోయారండి. కానాన్లోనే హాయిగా ఉండవలసిన వాళ్ళు, సమృద్ధితో ఉండవలసిన వాళ్ళు పేదరికంలోనూ బానిసత్వంలోనూ పడిపోయారు. హల్లెలూయా. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే మోషే గారిని పిలిచి, మోషే, నువ్వు వీళ్ళందరినీ విడిపించడానికి నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు అనేసి మోషే గారిని పిలుస్తారు. మోషే గారికి అప్పుడు 80 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకుని ఉండేవారు. దేవుడు ఆత్మచేత నడిపించబడేవారు. హల్లెలూయా. మనకులాగా నీరసం 50-60 సంవత్సరాలు వద్దులేక మనం అందరం ఏమైపోతున్నామండి. మనకు ఇప్పుడే డౌట్. 40 ఏళ్ళు ఉన్నప్పుడే మనకు ఇప్పుడే డౌట్, ఇంకా 10 ఏళ్ళు నీళ్ళు ఇస్తానంటారా అనేటువంటి బాధ. ఇంక వచ్చే సంవత్సరం తెచ్చుకొస్తాం లేదన్న కొంతమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన 80 సంవత్సరాల వయసులో అప్పటికే 40 సంవత్సరాలు ఐగుప్తు రాణి పెంపకంలో పెరిగాడు. ఆయన మంచి చదువుకున్నారు. మళ్ళీ ఆయనకి ఎంత రోషం అంటే ఎబ్రియుడిని దేవుడు పెట్టిన ఎవరేదో అంటే ఎంత కోపం అనుకున్నారు. ఆయనకి కొట్టి చంపేసి మట్టిలోగా పెట్టాడంట. హల్లెలూయా. చిన్న కోపం అంటారండి, అంటే మన కోపం ఇంకా పర్లేదన్నమాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంత రోషం గల వాడు. హల్లెలూయా. దేవుడు పెట్టినది అన్నారని చెప్పేసి ఒక ఐగుప్తుని మట్టిలో కప్పిడిసి వాళ్ళు పట్టుకుంటారేమో అని చెప్పేసి మిద్యాను వనానికి వాళ్ళ మామగారి ఇంటికి పారిపోయారు. హల్లెలూయా. అక్కడ 40 సంవత్సరాలు వాళ్ళ మామగారు ఏం చేశాడు? హల్లెలూయా. గొర్రెలు పెంపకం పెట్టాడు, గొర్రెలు మేపడం. మిద్యాను వనంలో గొర్రెలు మేపుకున్నాడు. 80 ఏళ్ళు వచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏ వయసులో
ఏ సమయంలో ఆయన హెచ్చిస్తాడో తెలదు. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు నీకు హెచ్చించట్లేదేటి, ఇంకా దీవించట్లేదేటి, ఇంకా ఆశీర్వదించట్లేదేటి. హల్లెలూయా. అన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. హెచ్చించడం అయినా తగ్గించుకోవడం అయినా దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మోసే అంటాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడినయ్యా, నత్తున్నయ్యా, నాకు తెలిసి నేను ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి అయ్యా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోసే నీ అన్నయ్యనే నీకు నోరులా పంపిస్తున్నాను, ప్రవక్తగా ఉంటాడు ఆహారను. అందుకని చెప్పేసి నీవు ఆ ఫరోకే దేవుడిగా ఉంటావు, నీకేంటి, నేను నీకు తోడున్నాను, ఇల్లు. ఆ ప్రజలేమో అలాగున్నారు, వారి కష్టాల్లో అలమటిస్తున్నారు, బాధలు, కృంగిపోయి గాయాలు, బాధలు, పేదరికం, దరిద్రత, సమస్తమైనటువంటి కన్నీటితో ఉన్నారు. వారు నేను చూశాను, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుంటానంటే బాబాయ్ నన్ను నమ్మరు. ఏదైనా సూచక్రియ చెయ్యండి, వాళ్ళు నన్ను నమ్మిలాగా అంటాడు. ఈ చేతిలో ఏముందంటాడు, కర్ర ఉందంటాడు, దానికి ఎంత పడేయమంటాడు దేవుడు. అదేమవుతుందండి, పాము అయిపోతుంది, దాన్ని తోకట్టుకుంటే అది మళ్ళీ కర్ర అయిపోతుంది. ఇలాగ కొన్ని అంశాలు తీసుకుని మళ్ళీ అంటాడు, నేను మళ్ళీ నెత్తున్నా అంటాడు, మళ్ళీ నేను మాట్లాడినాను అంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎన్నిసార్లు బలపరిచినా సరే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంటాడు మోసే. హల్లెలూయా. దేవుడు అంటాడు, నోటిని చేసినోడు ఎవడో, నాలుగుని చేసినోడు ఎవడో, కంటిని చేసినోడు ఎవడో. హల్లెలూయా. నేను గుడ్డివారిని ఆయన చూపు గలవారిగా చేయగలడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నాలుగుని చేసినోడు ఎవడో దేవుడే కదా, కంటిని చేసినోడు ఎవరో అలాగే కదా. మరి ఈయన మాట్లాడనేమో లేదా, దేవుడు పిలిచాడు కాబట్టి, ఎన్నుకున్నాడు కాబట్టి బలపరిచి వాడుకుంటాడు. మనం కూడా అంతే, ప్రభువుని నమ్ముకుంటాం. కానీ చాలా విషయాల్లో నేనయ్యా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా, ప్రభు నేను పాట పాడలేకపోతున్నాను అయ్యా, నేను ఎందుకు పనికి వస్తానయ్యా అని నీలో నువ్వే కుంగిపోతుంటావు. నా దగ్గర డబ్బులు లేవు ప్రభు, నా దగ్గర ఎవరో లేరయ్యా, జనం లేరయ్యా, బలం లేరయ్యా, నేను ఆ బతుకు ఎందుకయ్యా, నేను ఎందుకు పనికిరానయ్యా. చాలాసార్లు మనం కూడా కుంగిపోతూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడే నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను నమ్మమన్నాడు కదా. దేవుడు నమ్మమన్న దేవుడు చేయలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని మహిమ కలిగను కాక. సరే కానీ దేవుడికి అన్ని సాధ్యమే, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. మొత్తానికి ఈయన బలపరిచి బాగా ఇలా అందరికీ బాగా బలపరిచి పంపిస్తాడు దేవుడు. పంపితే ఇంక నేను నాయకుడిని అయిపోయాను, నాకేంటి దేవుడు నా తోడున్నాడు. నేను ఇలా చెప్పిన వెంటనే మనం ఎలా కదా అనుకుంటాం. చాలాసార్లు మనం ఏదైనా ఇలా ప్రార్థన చేసిన వెంటనే అయిపోద్ది. ఇంక ఇవాళ నుంచి ఇంకేమీ లేదు, నా కష్టాలన్నీ తీరిపోయింది. ఇవాళ మనం ఎప్పుడైనా ఇంకేంటి ఇప్పుడు వరకు అన్ని అనుభవించేసాం, ఇప్పుడు వరకు అన్ని కష్టాలన్నీ పడిపోయాం. ఇలా కాదు, వచ్చి నెల నుంచి బాగుంటుంది, ఆ పై వచ్చి సంవత్సరం నుంచి బాగుంటుంది, ఇంక ఈ సంవత్సరం పోతే నాకు ఎంత సుఖమో అనుకుంటాం మనం. హల్లెలూయా. అన్ని అప్పులన్నీ తీరిపోయినాయి, బాధలన్నీ పోయినాయి, ఇక్కడ నుంచి నేను రోగాలన్నీ పోయినాయి, హాయిగా బతకొచ్చు అనుకుంటాం మనం. హల్లెలూయా. అలాగే మోసే గారు కూడా వెళ్ళి ఇంకేంటి ఉంది, నేను నాయకుడిని అయిపోయి నీ ప్రజలందరికీ విడుదల వచ్చేస్తే వీళ్ళందరినీ మందవల్లి నడిపించేస్తాను, గొర్రెలు నడిపించిన ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర, వీళ్ళందరినీ నడిపించేస్తాను, దేవుడు నా తోడున్నాడు వెళ్ళాడు. వెళ్తే ఆ పొరవ హృదయం ఎలా ఉందంటండి, రాయిలే ఉందంట. హల్లెలూయా. నా ప్రజలను పంపించు, దేవుడికి బలి అర్పణ అర్పించిన అరణ్యంలో 3 రోజుల ప్రయాణం దూరం. పొరవ రాజా నా ప్రజలను పంపించమంటాడు. ఆయన ఏమంటాడు, నువ్వు ఏ సూచక్రియ చేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. నాకు ఎవడో అంటాడు, నాకు దేవుడు తెలదు అంటాడు. హల్లెలూయా. ఈ దేవుడు ఎవడో నువ్వు ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. నేను పంపించిన ప్రజలు అన్నాడు. పంపించినట్లుకి ఈయన పంపించమని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఆ రాజుగారు అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులు ఉంటారు కదా, రోజు పని చెప్పి కూడా ఉంటారు కదా ప్రజలకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు రాజుగారు, వీళ్ళకి ఇంకా కష్టం ఎక్కువ చేసే, రోజు గడ్డి మనం అందిస్తున్నాం కదా, ఈసారి మనం అందించవద్దు, వాళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, రోజు ఎన్ని ఇటుకలు చేయాలి అన్ని లెక్క మామూలుగానే ఇచ్చేయాలి, గడ్డి మాత్రం మనం ఇవ్వం, టైం మాత్రం ఆ టైంలోనే చేయాలి, వాళ్ళు ఏమవుతారో మనకు అనవసరం. హల్లెలూయా. దేవుని స్తోత్రం.
అమ్మ మీరు రోజంతా చేసి పని గంటలు చేసామంటే చేసేయగలరా? అంటే వేధించాలనే కదా ఈ ప్లాన్ అంతా. హల్లెలూయ. ఇంకా మోషే గారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా రాసి రంపాలు పెట్టేస్తున్నారంట. అప్పుడు ప్రజలు అన్నారంట, నువ్వు వచ్చిన తర్వాత మాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి మోసే అన్నారు. ఇది ఎక్కడ పడరా బాబు, ఇలాంటి మాటలన్నీ పడవలసి వస్తుంది. నేను ఒకడా ఇద్దరా ఒకడేమన్నా అంటేనే తట్టుకోలేము మనం. అలాంటి కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు. మోసే గారు ఏం చేయాలి ఇప్పుడు? హల్లెలూయ. ఆ రాజుగారు ఇంకా కష్టాలు ఎక్కువ చేసేసారు ఇప్పుడు. హల్లెలూయ. ఇంకా ఎక్కువ పని చెప్పేస్తున్నారు, ఇంకా ఎక్కువ యాతన పెట్టేస్తున్నారు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఎందుకు పంపించావు అయ్యా? నువ్వే కదా నన్ను పంపించావు, పంపిస్తే విడుదల చేయాలి కదా, విడుదల చేయడం మానేసి ఇంకా కష్టాలు ఎక్కువ విడిచిపోయి ప్రభు. హల్లెలూయ. దేవుడు శోధించాడంట, శోధనతో పాటు విడిపించే మార్గం కూడా ఉంటుందంట. దేవుడి కార్యాలు మనకు కొన్నిసార్లు అర్థం కాదు బుర్రకే. దేవుడి కార్యాలు మనకు అర్థం కాదండి. హల్లెలూయ. ఏంటి మోసే వెళ్ళాడు, దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేయగలడు. ఇప్పుడు వీళ్ళని ఓ మాట చెప్తే పొరవ ఎంతండి, మాటిని వదిలేలా. ఆయన క్షణాల్లో అద్భుతాలు చేసి దేవుడు ఇలా కలుగాటి ఇచ్చేస్తాడు. హల్లెలూయ. కుష్ఠరోగిని స్వస్థపరిచేస్తాడు. అలాంటి పరాక్రమాలు దేవుడు అంత పెద్ద గొల్లియాతని ఇలా అంటే పడగొట్టేశాడు, చిన్న రాయితో పడగొట్టేశాడు. ఈ పొరగా ఏం చేయగలండి, ఏం చేయలేదా? ఈ పెద్దలు ఇడిపించి తీసుకురాలేదా? హల్లెలూయ. దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు, అన్ని చేయగల సమర్థుడు యేసు ప్రభు. హల్లెలూయ. అయితే వీళ్ళేమో ఈయన మొరపెడుతున్నారు, ఈయన వచ్చి దేవుడి దగ్గర మొరపెడతారు. కొన్నిసార్లు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు, కొన్నిసార్లు మన శ్రమ తగ్గ ప్రతిఫలం రాదు, కొన్నిసార్లు మనం దుఃఖంతో నిండిపోతాం, కొన్ని శ్రమలతో నిండిపోతాం, విడుదల అవుతున్నట్టే ఉంటున్నాం, ఇంకా ఎక్కువ బాధల్లో పడిపోతాం. అప్పుడు మనం ఏమనుకోవాలి? దేవుడు నన్ను నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను మర్చిపోయాడు, నాకు ఇంక నా జీవితం ఇంతే అని అనుకోకూడదు. దేవుడు ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. దేవుడు ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుడు ఆలోచనలు మనకంటే అంత ఉన్నతంగా ఉన్నాయి. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? చెప్పుల మీద, బట్టల మీద మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయండి? హల్లెలూయ. మన ఆలోచనలన్నీ ఎంతసేపు అలాంటి జాకెట్ కావాలి, ఇలాంటి ఇది కావాలి, ఇదండి మన ఆలోచనలన్నీ. ఇది తినాలి, అది తినాలి, బజ్జీ తినాలి, సాయంత్రం అయితే రేపు కొబ్బరికాయ చట్నీ చేసుకోవాలి, ఇదే ఆలోచన మనకి ఎంతసేపు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. బాగా డబ్బులు ఏమన్నా బోనస్ వస్తే ఏదన్నా ఒక కుంకుమం చేయించుకోవాలా, హల్లెలూయ, ఒక నగలు చేయించుకోవాలా, ఇలాంటి ఆలోచనలే. కానీ దేవుడు ఆలోచనలు నీకు అర్థం. దేవుడి కష్టాలన్నీ తీర్చేయాలా? దేవుడు అన్నీ తీర్చేస్తే ఏం చేస్తావు? అసలు నిజంగా దేవుడికి ఏ కష్టం లేకపోతే ఏం చేస్తావు? హల్లెలూయ. దేవుని మహిమ కలిగాను కానీ కష్టాలు ఇప్పించేసాడు దేవుడు. శ్రమలన్నీ పోయినాయి, పిల్లలకు పెళ్లి చేసేసావు, ఉద్యోగాలు వచ్చేసాయి, స్కూల్కి వెళ్ళిపోయారు, ఆరు డిగ్రీ చదివేశారు. హల్లెలూయ. నువ్వు ఇంత గొప్పదానం అయిపోయావు, నీకు కష్టమే లేదు. మరి ఏం చేస్తావు? ఇంక నువ్వు అనవసరం, అన్నీ అయిపోతే ఇక్కడ కష్టాలు లేవల్ల నీకు అనవసరం కదండి. ఇంక నీ పని అయిపోయింది. హల్లెలూయ. నువ్వు కోర్సు ముగించేసావు. హల్లెలూయ. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఏదో ఉండాలి మనకి, సంవత్సరానికి ఒక స్టోరీ ఉండాలి మనకి, లేకపోతే ఎలాగా? దేవుని మహిమ కలిగాను కాక. హల్లెలూయ. మా అమ్మగారు అంతే, ఒక సంవత్సరం ఏమో, ఒక ఏడాది ఏమో కరెంటోడు మోసం చేసేవాడు. మా అమ్మ కరెంటోడు వచ్చేవాడు, ఆడు ఇంత సొక్క వేసుకొచ్చేవాడు, నా అంత ఉండేవాడు, నాకంట పుట్టుకునేవాడు, ఆడి మోకాల వరకు సొక్క వేసుకొచ్చేవాడు. హల్లెలూయ. ఆడు వచ్చి మీకు మీటరే కదా, మీటర్ కావాలండి మా అమ్మ, మీటర్ కదా వేసేస్తున్నారు అని ఏం చేసేవాడు అంటే 2000 వెళ్ళిపోయాడు, కనిపెట్టించుకోడు కదా. ఈ సంవత్సరం అంతా మా అమ్మ సరిపోయేది ఆడికి. హల్లెలూయ. ప్రతి సంవత్సరం ఒక స్టోరీ మా అమ్మకి. హల్లెలూయ. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు సాటిన వాడు ఎవరు లేడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయ. అద్భుతాలు చేసే దేవుడు, సూచక కార్యాలు చేసే దేవుడు, మహత్యం గల దేవుడు. హల్లెలూయ. అలాంటి గొప్ప దేవుడు వీళ్ళకి ఈయన వచ్చిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువైపోయి వీళ్ళు ఏం చేయాలి తెలుస్తుంది. హల్లెలూయ. అప్పుడు మోసే ఫరో
తన బలమైన హస్తంతో ప్రజల్ని పోలివేస్తాడు. నీ భూమి ఆకాశం అంతా కూడా, ప్రపంచం అంతా నా సూచక్రియలు తెలుసుకోవాలి, నా నామాన్ని ఎరిగేలాగా నేను ఈ కార్యం చేయబోతున్నాను. ఇందాక మీరు చదివారు కదా 14-13 ఏముంది? మీరు ఊరగా నిలుచుండే. హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతాలు కనపరచబోతున్నాడు. హల్లెలూయా. నీ ఆలోచనలాగా నా ఆలోచనలాగా ముందు దేవుని స్తోత్రం. దేవుని ఆలోచనలు గంభీరమైనవి కాబట్టి, మన ఎడల ఆయన తలంపులు గొప్పవి కాబట్టి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు నిన్ను ఎక్కువ శ్రమ పెడుతున్నాడంటే, ఎక్కువ నలుగుతున్నాడంటే, ఎక్కువ కష్టపెడుతున్నాడంటే, నువ్వు ఏ కష్టం లేదనుకో, నువ్వు నమ్ముకున్న తర్వాత నీకు ఏ కష్టం లేదనుకో, దేవుడు నిన్ను సరిగ్గా ఏమి చేయట్లేదు. నువ్వు ఏ కష్టంలో లేవు కదా, దేవుడి కింద ఉండి నువ్వు ఎక్కువ కష్టాలు పడుతున్నావు అనుకో, దేవుడు నీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న తర్వాత ఏమీ కూడా ఏమీ లేదు. నువ్వు బైబిల్ పట్టుకొని ఇలాగ వెళ్ళి అలా పడేసి ఏదో మొక్కుబడి ప్రార్థన చేసేసి మళ్ళీ ఇలాగ వారం కోసం వచ్చి తిరిగేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకొని, దేవుడికి నీకు ఏ సంబంధం లేదు. దేవుడికి నీకు ఏ సంబంధం లేదు కదా. దేవుడితో సంబంధం ఉంటేనే నీ జీవితంలో కొన్ని శోధనలు ఎలా చేస్తాడు ఆయన. నశించిపోయే సువర్ణాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు, అది మంచి బంగారంగా చేస్తాడు. నీకు అసలు దేవుడితో సంబంధం లేదు. రోజు మొక్కుబడి ప్రార్థన, మొక్కుబడి ఆదివారమే తప్ప. ప్రభువా నా జీవితంలో అద్భుతం చేయి, నీ సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాను నేను, నువ్వు తప్ప నాకు ఆధారం ఏమీ లేదు, నేను నమ్ముకుని ఉన్నాను, నువ్వు నా కార్యం చేయ ప్రభువా, నా కష్టాలు చూడయ్యా, నన్ను విడిపించండియ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను అవమానపరచొద్దయ్యా, నన్ను సిగ్గుపరచొద్దయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నీ మీద తప్ప నాకు ఆశ ఎవరో లేదయ్యా, నాకెవరో లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరో లేరయ్యా అని నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? అలాంటి ప్రార్థన ఉందా నీ జీవితంలో? హల్లెలూయా. అలాంటి ప్రార్థన ఏమీ లేదు మనకి. అలే సాఫీగా వెళ్ళిపోతుంది. అందుకని నీకు సాఫీగానే ఉంటుంది. ఎక్కువ కష్టపడ్డవాడికి ఎక్కువ జీతం, ఏమి కష్టపడలేవాడికి 0 జీతం. హల్లెలూయా. దేవుళ్ళు ఎక్కువ సంపడేవాడికి ఎక్కువ దీవెన. దేవుడు నిన్ను దేవుడు నన్ను అనుసరించమన్న ప్రతి మార్గంలో కూడా నువ్వు కష్టాలను ఎదుర్కొంటున్నావు అనుకో, నువ్వు ఇంకా గొప్పవాడు అవుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఫరో దగ్గరికి మళ్ళీ వెళ్ళారు మన వాళ్ళు, మోసే గారు, అహరోను గారు. ఇడిపించండి, మా వాళ్ళు వదిలేని అన్నారు. మా వాళ్ళు బలి అర్పించండి, అరణ్యం దగ్గరికి వెళ్ళాలన్నారు. అంటే మన హృదయం మళ్ళీ కఠినం అయిపోయింది. నేను పంపించను అన్నాడు. పంపించినంటే మనోడు వాళ్ళు 7 నీళ్ళు తాగుతారంట. 7 దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమన్నాడు, ఆ 7 నీళ్ళు కొట్టమన్నాడు. 7 నీళ్ళు ఇతను కర్రతో కొడితే ఏరంతా రక్తం అయిపోయింది. రక్తంలాగా అయిపోతే చేపలన్నీ చచ్చిపోయి పంపు కొట్టేసి వీళ్ళు కుండల్లో నీళ్లు కూడా ఎర్రగా అయిపోయినాయి, నదుల్లో నీళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఎక్కడ శోధన? ఎవరితో పెట్టుకున్నారు వాళ్ళు? హల్లెలూయా. సైన్యములకు అధిపతికి యెహోవాతో పెట్టుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మన పక్షాన ఉండగా మనకి ఎవడైనా శత్రువు ఉంటాడా? హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు పాలైపోతున్నారు ఇప్పుడు చూడండి. మహారాజులు బానిసలతో పెట్టుకొని రక్తమే కనపడుతుంది తప్ప నీరు లేదు. అయ్యా మోసే గారు ఈ శోధన ఎలా పోతాను ఇప్పుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. మళ్ళీ నంట సెక్యూరిటీ